హలో అండి. అరటిపువ్వు వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా క్రిస్పీగా. ఇక్కడైతే నేను ఫైనల్ అవుట్‌పుట్ చూపిస్తున్నానండి. చూసారు కదండీ ఎంత బాగా వచ్చాయో అరటిపువ్వు వడలు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయండి అరటిపువ్వు వడలు. నార్మల్ వడలు ఉన్నట్టే ఉన్నాయండి. చిన్న పిల్లలు తినరేమో అని అలా చేయకుండా అయితే ఉండొద్దండి. దీనివల్ల చాలా ప్రయోజనాలైతే ఉన్నాయి. మీరైతే పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు కూడా. అలాగే మనం ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక అరటిపువ్వు తీసుకున్నానండి. నేను దీన్ని 18 రూపీస్‌కి కొన్నాను. ఇక్కడైతే అరటిపువ్వు మొత్తాన్ని బయటకు తీసేసుకుంటున్నాను క్లీన్ చేసుకోవడానికి. నేను దాని నుంచి ఏదైతే క్లీన్ చేశానో ఆ 2 పార్టికల్స్ నేను మీకు చూపిస్తానండి ముందు. ఏదైతే రిమూవ్ చేశానో దాని నుంచి ఆ ఆకులన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఓన్లీ నేను ఇక్కడ ప్లేట్‌లో పెట్టినవి మాత్రమే తీసుకోవాలి మనము. అవి తీసుకొని దాంట్లో ఉన్న 2 ఉంటాయండి. నేను ముందు చూపిస్తాను. ఏమేమి తీసేసానో వాటి నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఆ 2 రిమూవ్ చేసుకోవాలి మనము. ఆ 2 అన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకొని, రిమూవ్ చేసేసుకొని, మన చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని మాత్రమే మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చేతులన్నీ బ్లాక్ అయిపోతాయండి. మనము ఈ అరటి పువ్వు కట్ చేసుకోక ముందే ఒక బౌల్‌లో వాటర్ పోసుకొని, సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని పెట్టుకోవాలండి పక్కన. ఎందుకంటే అరటిపువ్వు కట్ చేసిన తర్వాత అది బ్లాక్ అయిపోతదండి. టేస్ట్ మారిపోయిద్ది తర్వాత. నేను ఇక్కడ కట్ చేస్తుంటే నా చేతులు జారిపోతున్నాయండి. నేను కుకింగ్ ఆయిల్ రాసుకున్నానండి హ్యాండ్‌కి. అది జారిపోతున్నాయి నా హ్యాండ్స్. మంచిగా రావట్లేదు నాకు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! కొన్ని వాటర్ తీసుకొని సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను నేను. ఆ కట్ చేసిన పీసెస్ అన్ని దాంట్లో వేసుకుంటున్నాను. బ్లాక్‌గా అయిపోతాయేమోనని. అలాగే మిగిలిన పీసెస్ కూడాను మొత్తం కూడాను కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మిగిలినవి. నాకు ఆ టైంకి ఏది అవైలబుల్‌గా లేదండి. అందువల్ల నా దగ్గర ఉన్నది వాటితో మాత్రమే కట్ చేశాను. మనకి చాపింగ్ బోర్డ్ ఉంటది కదండీ! దాని మీద అయితే ఇంకా ఈజీగా వస్తాయండి. మీరు దాని మీద కట్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఈజీగా వస్తది. మనం అంత చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడాను వాటర్‌లో యాడ్ చేసేసుకోవడమే. మనకైతే ఇక్కడ అరటిపువ్వు కట్ చేసుకోవటం అయితే అయిపోయిందండి. ప్రాసెస్‌లోకి వెళ్దాము. నైట్ అంతా సోక్ చేసిన పచ్చిశనగపప్పు అండ్ మిర్చి, ఆనియన్స్ అండ్ అల్లం, జీలకర్ర, మిర్చి 3 తీసుకున్నానండి నేను. కొంచెం కర్రీ లీవ్స్ తీసుకున్నాను, కరివేపాకు. అక్కడ చూపిస్తున్న రేంజ్‌లో రావాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఏదైతే మనం కట్ చేసుకున్నామో అరటి పువ్వు దాన్ని కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెమే తీసుకోండి. నేను ఎక్కువ పీల్చేస్తది అనుకున్నాను. లేదు అరటి పువ్వు వడలు చాలా తక్కువ ఆయిల్ పీలుస్తున్నాయి. అసలు ఆయిలే పీల్చట్లేదండి. చాలా మంచిగా ఉన్నాయి. మీరు తక్కువ ఆయిలే తీసుకోండి. అక్కడ నేను చూపిస్తున్న రేంజ్‌లోనే వేసుకోండండి. మన వడ అనేది. మరీ థిక్‌గా కూడా వేయకండి. సిమ్‌లో పెట్టే చేసుకోవాలండి నూనె కాగేంత వరకు. మనము నూనె కాగేంత వరకు మనం కొంచెం హైలో మీడియంలో పెట్టుకున్న నూనె కాగిన తర్వాత సిమ్‌లో పెట్టేసి మనము వడలనేవి చేసుకోవాలండి. అరటిపువ్వు వడలు. మీరు ఒక్కసారి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి పెట్టి చూడండండి. చాలా హెల్తీ అండి మనకి హార్ట్‌కి కూడా చాలా మంచిది. మనకి డైజెషన్‌కి చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా తినొచ్చండి. మనకి మంచి ప్రోటీన్ ఉంటదండి ఈ వడల్లో. మీరసలు మిస్ చేసుకోవద్దు. ఈ రైనీ సీజన్‌లో తప్పకుండా టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదండీ ఎలా వేగిపోతున్నాయో ఆయిల్‌లో మన వడలు. రెడ్ కలర్‌లో వచ్చేలాగా ఉంచాలండి మనము వడల్ని. లాస్ట్‌లో చూపిస్తాను నేను. తీసేస్తున్నానండి. అయిపోయినాయి. చూసారు కదా అండి అరటిపువ్వు వడలు ఎలా చేసుకోవాలో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే అండి.
బాయ్ బాయ్.